సంఖ్యాపరంగా చూస్తే తక్కువగా కనిపిస్తుంది, కానీ ఇది మామూలు సభ కాదు. లక్షలాది మందికి కోట్లాది మందికి నాయకత్వం వహించినటువంటి సంఘాల నాయకులు సకల జనుల సమ్మెలో తమ వంతు కర్తవ్యంగా చాలా చిత్తశుద్ధితో పనిచేసినటువంటి అనేక సంఘాలు ఇంకా ఉన్నాయి. ప్రజా సంఘాలు, చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి. కానీ పుస్తకం ఫార్మేట్ కాబట్టి ఇది పుస్తకానికి సంబంధించి అందరినీ మనం పిలవలేము, కొంతమందిని పిలుస్తాం. దాంట్లో భాగంగానే పుస్తకం ఆవిష్కరణ జరిగిన తర్వాత అసలు సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి ఇంకా సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి, సబ్బండ కులాలకు సంబంధించినటువంటి కుల సంఘాల నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఇది ఒక రకంగా ఆనందకరమైనటువంటి విషయం, ఒక రకంగా బాధాకరమైన విషయం కూడా. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కేసీఆర్ టు కిషన్ రెడ్డి వరకు అరే మాకు కూడా తెలియదు అనే పరిస్థితి కూడా వాళ్ళు కూడా ఫీల్ అయితే ఫీల్ కావచ్చు కూడా. ఎందుకంటే కారణం ఏంటంటే అందరినీ ఇక్కడ ఉద్యోగ సంఘాలు రామయ్య గారి లాగా నాన్ కాంట్రవర్సీగా ఉన్నటువంటి రామయ్య గారితో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి అనుకున్నాం. అందుకే ప్రెస్ మిత్రులందరూ కూడా 4 గంటలైతే వాళ్ళు కొంచెం భగవాన్ ఆడుతున్నారు, కానీ వాళ్ళు 42 రోజులు వీడతో వెళ్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఆ బాధపడాలని అనుకుంటున్నాం. ఆర్ట్స్ కాలేజీలో 2 నెలలు కెమెరాలు పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు, రిపోర్టర్లు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం అంటే ఇందాక ఇంట్రడక్షన్ చెప్తూ సభా సందర్భం చెప్తూ పల్లి రవి గారు చెప్పారు, ప్రపంచంలో మానవ జాతికి ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మహాస్త్రం సమ్మె. ఈ సమ్మె దేశాల చరిత్రను మార్చినటువంటి సమ్మె. ఈ సమ్మె మొత్తం భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారి వ్యవస్థను భూస్థాపితం చేయడానికి కూడా ఎక్కుపెట్టినటువంటి ఆయుధం సమ్మె. ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 42 రోజులు మాత్రమే సాగినటువంటి సమ్మె కాదు, 3 తరాలను 4 తరాలను చూసినటువంటి రామయ్య గారు సమ్మె గురించి, సమ్మెల యొక్క ఫలితాల గురించి, త్యాగాల గురించి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు సకల జనుల సమ్మె ఒక దుఃఖంతో చేసుకున్నటువంటి, కొనసాగినటువంటి సమ్మె. సకల జనుల సమ్మె విద్యార్థులు తమ పుస్తకాలను విసిరివేసి 2 నెలలు సమ్మెలో పాల్గొన్న పరిస్థితి. పంట మీదికి వచ్చినటువంటి, పొట్ట మీదికి వచ్చినటువంటి పంటను ఎండిపోతున్నా కూడా, గుండె తరుక్కపోతున్నా కూడా ఆ కన్నీళ్లను రైతు తన గుండెలోనే దాచుకొని కొనసాగించినటువంటి మహత్తరమైనటువంటి సమ్మె. ఉద్యోగులకు జీతాలు నెల వస్తే ఉండే జీతాలను కూడా వదులుకొని చేసినటువంటి మహత్తరమైనటువంటి సమ్మె. కాబట్టి మొత్తం తెలంగాణ సమాజాన్ని, పత్రికల్లో కొన్ని తెలంగాణకు అనుకూలమైన పత్రికలు అంటారు, కొన్ని పత్రికలు తెలంగాణకు వ్యతిరేకమైన పత్రికలు అంటారు. ఏది ఏమైనా ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి, బ్రహ్మాండంగా ఉన్నటువంటి, లీడ్లో ఉన్నటువంటి 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దినపత్రికలు పతాక శీర్షికను రాసింది ఏంటంటే ఈ రోజు సమ్మెలో 2.5 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నారన్న విషయాన్ని కూడా చెప్పినటువంటి ఇక్కడ సకల జనుల సమ్మెలో ఉద్యోగుల దగ్గర నుంచి తెలంగాణలో ఉన్నటువంటి గడప గడప కదిలినటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఈ సకల జనుల సమ్మె. కొంతకాలం తర్వాత మన రాజకీయ నాయకులే గమ్మత్తుగా మాట్లాడచ్చు, ఎక్కడ జరిగిందా సకల జనుల సమ్మె, ఏముందని చెప్పేసి అనవచ్చు. సకల జనుల సమ్మె గురించి ఎవడైనా మాట్లాడితే ఈ 2 కేజీల పుస్తకంతో వాడిని కొట్టడానికి కావాల్సిన ఆయుధంగా ఈరోజు సకల జనుల సమ్మె తయారు చేస్తారు. 1600 పేజీలు. ఎక్కడా సకల జనుల సమ్మె ఉందంటే పుస్తకంతో కొడతాం నువ్వు భరించేటట్లయితే అంటారు. 2 కేజీలు ఉంది ఆ పుస్తకం, 2 వాల్యూమ్స్. అందుకే జీవితంలో ఒక సినిమా పాట ఉంది, అరే నీకంటూ చరిత్రలో ఒక పేజీ ఉండాలిరా అని చెప్పేసి ఒక సినిమా పాట ఉంది. ఎస్, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి, ప్రతి వృద్ధుడికి, వాళ్ళందరికీ కూడా మాకు ఒక పేజీ ఉంది సకల జనుల సమ్మెలో. మా అక్షరాలు ఉన్నాయి, మా పాదముద్రలు ఉన్నాయి, మా గొంతులు ఉన్నాయి, కళాకారుల యొక్క పగిలిన కంఠాలు ఉన్నాయి, ఇక్కడ గళగర్జనల జడివానలు ఉన్నాయి అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం సకల జనుల సమ్మె. కాబట్టి ఈ సకల జనుల సమ్మె అంటే సమ్మె కోసం వాళ్ళు ఎంత చేశారో, సమ్మె కోసం ఎన్ని త్యాగాలు చేశారో, ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని గాయాలు పడ్డారో, చివరికి దాన్ని కంపేర్ చేయడానికి కూడా కొంచెం కష్టమైన పరిస్థితే. దాన్ని కంపేర్ చేయడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయినా ప్రజల యొక్క త్యాగాల ముందు అది ఒక గడ్డి పరకతో సమానం. కానీ ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణను
పుస్తకంగా వెలువరించేటువంటి మహద్భాగ్యం ఈ తెలంగాణ మట్టి కల్పించినందుకు ఆ తెలంగాణ మట్టికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ